హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యంగ్ చెఫ్. నేను మీ కీర్తి. ఈరోజు వీడియోలో ఆలూ మసాలా కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ ఆలూ కర్రీ రైస్లోకే కాదండి, చపాతీ రోటీల్లో కూడా సూపర్గా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం. ఆలూ కర్రీ కోసం నేను ఇక్కడ 1/2 kg వరకు బంగాళదుంపలను తీసుకున్నాను. వీటిని మెత్తగా ఉడికించుకుని పై పొట్టంతా తీసివేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేయడానికి స్టవ్ వండించి స్టవ్ మీద ఒక మందపాటి పాత్రను పెట్టుకుని దీనిలో ఒక 100 గ్రాముల వరకు ఆయిల్ని వేసి హీట్ చేసుకోండి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత దీనిలో 2 పెద్ద సైజు ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోండి. నెక్స్ట్ దీనిలో కొద్దిగా కరివేపాకును 3 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోండి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆనియన్స్ అనేవి మంచి రంగు వచ్చేంత వరకు కూడా గరిటెతో కలుపుకుంటూ వేయించుకోండి. ఆనియన్స్ అనేవి బాగా వేగిన తర్వాతనే దీనిలో ఒక 2 పెద్ద సైజు టమాటాను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోండి. టమాటాలు వేయించుకున్న తర్వాత ఒకసారి గడ్డతో కలుపుకుని దీనిపైన మూత పెట్టేసి ఒక 5 minutes కానీ వీటిని మనం కుక్ చేసినట్లయితే టమాటా అనేది బాగా కుక్ అవుతుంది. టమాటా కూడా బాగా కుక్ అయిన తర్వాత దీనిలో రుచికి సరిపడ్డట్టు సాల్ట్ను, 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకుని కలిసే విధంగా గరిటెతో ఒకసారి కలుపుకోండి. నెక్స్ట్ దీనిలో మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలను కూడా యాడ్ చేసుకుని గరిటెతో మరలా ఒకసారి మసాలాలన్నీ ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి. వీటిని బాగా కలుపుకున్న తర్వాత దీనిలో ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ దీనిపైన మూత పెట్టేసుకుని ఒక 5 minutes వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. 5 minutes తర్వాత ఒకసారి మూత తీసి చెక్ చేసుకోండి. గ్రేవీ అనేది నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఉండాలండి. ఇలా వచ్చేంత వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి. వన్స్ ఇలా గ్రేవీ అనేది థిక్గా వచ్చిన తర్వాత దీనిలో కొద్దిగా కొత్తిమీరను, ధనియాలు, చెక్క, లవంగాయ, వెల్లుల్లి వేసి మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ని కూడా 1 టేబుల్ స్పూన్ చొప్పున వేసుకోవాలి. ఈ మసాలాని ఇలా స్పెషల్గా చేసుకుని వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. కాబట్టి తప్పకుండా వేసుకోండి, మిస్ చేయకండి. మసాలా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిసే విధంగా కర్రీని గట్టితో కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. అంతేనండి, టేస్టీ ఆలూ కర్రీ అనేది మనకి ప్రిపేర్ అయిపోయింది. మరి మీరు కూడా తప్పకుండా ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.